విషయాలు మనం విన్నాం. ఏంటి? పిలుపు, పరుగు, ప్రతిష్ట, పండగ కదా, అంతేనా కదా? మన పిలుపును మనం నిశ్చయం చేసుకుని దేవుడి వెంట పరిగెత్తినప్పుడు ఏమవుతుంది? మనము అంటే ప్రతిష్ట ఎప్పుడైతే ఉంటుందో మన జీవితం పండగ మారుతుంది, ఇతరులకు పండగగా మారుతుంది. దేవుడు బ్రదర్ని, తన పరిచర్యను, తన కుటుంబాన్ని దీవించును కాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఒక మాట మనం చదువుకొని వాక్య పరిచర్యలోనికి వెళ్దాం. ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన మాటలను బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం, త్వరగా మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. దయచేసి అందరూ కూడా చూడండి. యెహోవా, చదవండి ఎవరన్నా. యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందు ఉండిన తర్వాత ఫిలిష్తీయుల యాజకులు శకునము చూచు వారిని పిలువనంపించి, యెహోవా మందసమును ఏమి చేయుదుమో, ఏమి చేసి స్పష్టమునకు దాన్ని పంపుదుమో తెలియజెప్పమనగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, దాసులు నిలవబెట్టి మాతో మాట్లాడినందుకు వందనాలు. మా పిలుపును మీరు మరీ నిశ్చయముగా అయ్యా కాపాడుకొని, అయ్యతని మా పరుగును మేము ఉంచినప్పుడు ప్రభా, ఒక ప్రతిష్టతో సాగినప్పుడు పేతురు వలె అయ్యతండ్రి నాయన మా జీవితాలు ఎస్తేరు వలె మా జీవితాలు ఉంటాయని మాట్లాడినందుకు వందనాలు. మరొకసారి అయ్యతండ్రి నాయన కొన్ని మాటలు మేము వినడానికి సిద్ధపడుతున్నాం. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించి బలపరిచి సహాయం చేయమని యేసు దివ్యనామమున ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. మంచిది. దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవుడు సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు గత వారం అంటే సోమవారం నుంచే నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభా బిడ్డలతో ఈ ఆదివారం ఏం పంచుకోవాలన్నప్పుడు దేవుడు ఈ మాటను అంటే ఈ 6వ అధ్యాయాన్ని నాకు బయలుపరిచాడు. కాబట్టి ఇందులో నుంచి కొన్ని విషయాలు క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. దయచేసి అందరూ కూడా వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాల్సిందిగా ప్రభు పేరిట నా యొక్క మనవి. మీరు గమనించండి, ఈ 6వ అధ్యాయములో మందసము ఫిలిష్తీయుల దేశంలో ఉంది. మందసం ఎక్కడుంది? ఫిలిష్తీయుల దేశంలో ఉంది. ఎందుకు ఫిలిష్తీయులు మందసాన్ని తీసుకువెళ్ళారు అని అంటే, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం చదివితే, తీసే అవసరం లేదు, మీకు చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. 4వ అధ్యాయంలో ఫిలిష్తీయులు యుద్ధమునకు, మీరు గమనించండి, ఇశ్రాయేలు ఫిలిష్తీయులకు యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు ఓడిపోయినప్పుడు ఇశ్రాయేల్లో చాలామంది చనిపోయినప్పుడు మనం ఎందుకు చనిపోయాం అన్న ఒక ఆలోచన చేసుకున్నప్పుడు వాళ్ళలో చాలామంది అన్నారు, మనలో ఏం లేదంటే మందసం లేదు. ఏం లేదు? మందసం లేదు కాబట్టి మనం అందరము ఓడిపోయామని అన్నారు. వెంటనే మీరు గమనించండి, షిలోహులో ఉన్న మందసాన్ని తీసుకొచ్చారు. యాజకులుగా ఉన్న ఓఫిని ఫినిహాసులు. ఎవరండి? ఆ మందసం దగ్గర యాజకత్వాన్ని చేస్తున్న ఓఫిని ఫినిహాసులు. ఏలి మందిరంలోనే ఉండిపోయాడు. మీరు గమనించండి, యవన బిడ్డలు కాబట్టి వీళ్ళు ఆ మందసంతో పాటు ఎవరు వచ్చారు? ఓఫిని ఫినిహాసులు ఇద్దరు కూడా వచ్చారు. అప్పుడు ఎప్పుడైతే యుద్ధ భూమిలో ఒక మందసం వచ్చిందో, ఆ మందసాన్ని చూసి ఇశ్రాయేళ్ళందరూ గొప్పగా కేకలు వేశారు. ఎందుకు అనంటే, మాతో యుద్ధం చేయటానికి దేవాది దేవుడే యుద్ధములోకి దిగి ఉన్నాడు అన్నట్టుగా కేకలు వేస్తే, ఆ కేకలు మీరు గమనించండి బూదిగంతములంత వరకు వినపడ్డట్టుగా అక్కడ రాసి ఉంది. అయితే ఫిలిష్తీయులు ఆ కేకలకు భయపడి ఎప్పుడు ఇది లాగున జరగలేదు అని చెప్పి మీరు గమనించండి. 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిష్తీయులు ఆ కేకలు విని ఎబ్రీ దండులో ఇంత గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి, యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చిందని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చానని అనుకొని, అయ్యో మనకు శ్రమ. ఫిలిష్తీయులు ఏమనుకున్నారంటే, అయ్యా మనకి ఎప్పుడు ఈ మందసం ఇలాగున రాలేదు, యుద్ధం చేయడానికి దేవుడే ఎక్కడికి వచ్చాడు? యుద్ధ భూమిలోకి వచ్చాడని ఏం చేశారంటే భయపడి వాళ్ళు ధైర్యం తెచ్చుకొని, బ్రతికితే బ్రతుకుతాం లేకపోతే చస్తాం, కానీ పోరాడి మనము యుద్ధం చేద్దాం అనుకున్నప్పుడు మీరు గమనించండి, యుద్ధంలో ఫిలిష్తీయులే గెలిచారు. ఎవరు గెలిచారు? ఫిలిష్తీయులే గెలిచారు. వీళ్ళకి గొప్ప బహుమతి దొరికింది అనుకున్నారు. ఏంటి ఆ బహుమతి అని అంటే మందసం. ఏంటి చెప్పండి? మందసం దొరికింది అనుకుని సంతోషంతో మందసాన్ని ఏం చేశారంటే వారి దేశానికి తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి? వారి దేశానికి
తీసుకెళ్ళిపోయారు. ఫిలిష్తీయుల్లో యుద్ధములో మీరు గమనించండి, చాలామంది ఇశ్రాయేలు చచ్చిపోయారు. మీరు ఓఫ్ని ఫినియాసులు కూడా చెప్పాలి, ఓఫ్ని ఫినియాసులు కూడా మరణించారు. ప్రభావం పోయిందని ఏమండి ఏలి కోడలు ఇకాబోదు అని తాను కనిన కుమారుడికి ఏం చేసింది, పేరు పెట్టింది. ఇప్పుడు మందసం ఎక్కడ చేరిందంటే ఫిలిష్తీయుల దేశానికి చేరింది. ఎన్ని నెలలు ఉంది అని అంటే 7 నెలలు ఉంది. ఎన్ని నెలలు? 6వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఫిలిష్తీయుల దేశంలో మందసం ఎన్ని నెలలు ఉంది? 7 నెలలు ఉండిపోయింది. 7 నెలలు ఎందుకు ఉంచుకున్నారు అని అంటే ఇది ఒక గొప్ప బహుమతిగా, ఈ మందసం ఉంటే మాకెప్పుడు జయం వస్తుంది అన్నట్టుగా మీరు గమనించండి. ఈ మందసం ఉంటే మాకు దేవుడే మాతో ఉన్నట్టుగా అనుకుని ఏం చేశారంటే ఇశ్రాయేల్ అనుకున్నారు. కానీ మందసం తీసుకెళ్ళాక మొదటి రోజు ఏం చేశారంటే దాగోను గుడిలో పెట్టారు. ఎక్కడ? అందరు చెప్పాలి, ఎక్కడ? దాగోను గుడిలో పెట్టారు. దాగోను గుడిలో పెట్టేసరికి మొదటి రోజు మందసం ఎదుట బొమ్మ బోర్లా పడ్డదంట. పొద్దున్న వచ్చి చూసేసరికి అయ్యయ్యో ఇలాగైపోయింది ఏంటి అని చెప్పి ఏం చేశారు, మందసాన్ని మళ్ళీ యథావిధిగా నిలవబెట్టారు. రెండో రోజు వచ్చేసరికి దానికి తల లేదు, కాళ్ళు లేవు, చేతులు లేవు. వాళ్ళకి అర్థమైపోయింది ఈ మందసం వల్లనే ఇలాగున జరుగుతుందని. ఏం చేశారంటే మందసాన్ని ఏమండి అక్కడి నుంచి పంపించేశారు. అక్కడి నుంచి ఏమండి ఎక్కడికి వెళ్ళింది అని అంటే మీరు గమనించి మందసము అక్కడ ఒక స్థలము నుంచి ఒక స్థలానికి, ఒక స్థలము నుంచి ఒక స్థలానికి 3 స్థలాలు మారింది. 5వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి, ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. గాతు చూడండి, అషాదోను, తర్వాత గాతు, ఎక్రోను, ఇలాగా 3 స్థలాలు మారింది. 3 స్థలాలు మారిన తర్వాత మీరు అంటే ఫిలిష్తీయుల సర్దారులు ఫిలిష్తీ దేశాన్ని వెళ్తున్నారు. ఎంతమంది? 5 సర్దారులు ఉన్నారు. ఎంతమంది? 5 సర్దారులు ఉన్నారు. వీళ్ళు 5 వెళ్తూ ఉన్నప్పుడు మీరు గమనించండి, ఈ మందసాన్ని వాళ్ళలో చాలా బాధ, అంటే మందసం ఉండటం వల్ల కొన్ని సమస్యలు వచ్చినాయి, కొన్ని రోగాలు వచ్చినాయి, గడ్డల రోగాలు వచ్చినాయి. ఏ రోగాలు? గడ్డల రోగాలు వచ్చినాయి. ఈ రోగాలను బట్టి ఇప్పుడు ఈ మందసాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఎలాగైనా పంపించేయడమే మంచిది. ఎందుకనంటే దేవుని హస్తము మన మీద భారముగా ఉంది కాబట్టి దీన్ని ఎలాగన్నా ఇప్పుడు ఏం చేయాలి, పంపించేయాలని ఒక తీర్మానానికి వచ్చారు. తీర్మానానికి వచ్చి ఇప్పుడు ఫిలిష్తీయుల యొక్క యాజకుల్ని శకునగాండ్లను పిలిపించి మనం దేవుడి మందసాన్ని పంపించేద్దాం, దానిని ఒత్తిని పంపించకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారు. అసలు ఈ రోగాలు ఎందుకు వచ్చినాయి? మందసం తీసుకురావడం వల్లే వచ్చాయా? మనం ఒకసారి తెలుసుకుందాం అనుకుని ఏం చేశారంటే తెలుసుకుంటున్నారు, ఆ ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఏమంటున్నారు, చూడండి త్వరగా మనం ముందుకు వెళ్దాం. 3వ వచనం చదవండి. 3వ వచనం, వారు ఇశ్రాయేలు దేవుని మందసము పంపివేయను ఉద్దేశించిన ఎడల ఊరకయే పంపక ఏ విధము చేతనైనను ఆయన అపరార్థ అర్పణము చెల్లించి పంపవలను. అప్పుడు మీరు స్వస్థత నుండి ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడక యుండునో మీరు తెలుసుకుందుమనిరి. దేవుడు హస్తం ఎందుకు మన మీద ఉందో, ఎందుకు తీయబడట్లేదో, ఎందుకు జబ్బులు తగ్గట్లేదో మనం ఇప్పుడు ఏం చేద్దాం, తెలుసుకుందాం అనుకున్నారు. మీరు గమనించండి, ఏంటి మన జబ్బులు ఎందుకు తగ్గట్లేదో తెలుసుకోవాలి. దేవుడు హస్తం మనకి ఎందుకు విరోధంగా ఉందో తెలుసుకోవాలి. మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు మనకు ఎదురైనప్పుడు, నా వైపు చూడాలి, కొన్ని సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు మనకు ఎదురైనప్పుడు మనం కూడా ఏం చేయాలంటే దేవుని యొద్ద విచారణ చెయ్యాలి. ఏం చేయాలి? విచారణ చెయ్యాలి. అది మంచి అలవాటు. అర్థమవుతుందమ్మా? ఏంటి మంచి అలవాటు? అది ఫిలిష్తీయుల్లో కూడా ఉంది. ఇప్పుడు ఎందుకు నేను నష్టపోయాను, ఎందుకు నాకు ఈ ఉద్యోగం రావట్లేదు, ఎందుకు నేను సరిగ్గా చదవలేకపోతున్నాను, ఎందుకు నేను ఆత్మీయతలో సరిగ్గా ఉండలేకపోతున్నాను అని కొన్నిసార్లు భౌతికమైనవి కావచ్చు, ఆత్మ సంబంధమైనవి కావచ్చు, ఎందుకు ఈరోజు ఈ పరిస్థితికి కారణం అని ఆలోచించటం మనకి మంచిది. అర్థమవుతుందా? ఫిలిష్తీయులు ఆలోచన చేశారు. యాజకులు అంటున్నారు మనం తెలుసుకునే పంపించాలి. మందసాన్ని ఏం చేద్దాం, మనకెందుకు ఈ బాధ వచ్చింది, మనకెందుకు ఈ రోగం వచ్చింది తెలుసుకుని ఈ మందసాన్ని మనము పంపిద్దాం అనుకున్నారు. ఎలా తెలుసుకోవాలనుకున్నారో నేను చదివిస్తున్నాను, చూడండి దయచేసి మీరు గమనించండి. వారు బలులు ఏం చేశారు, అపరాధముగా అర్పణ చెల్లించి పంపిస్తున్నారు. చూడండి అక్కడ రాయబడిన మాట 4వ వచనం, ఫిలిష్తీయులు మనము ఆయనకు చెల్లించవలసిన అపరాధమైన అర్పణ మీది అని అడగగా వారు మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒకటే గనక ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున 5 చూడండి బంగారుపు
గడ్డల రూపమును 5 బంగారుపు పందికొక్కులను చెల్లింపవలెను. చూడండి ఏం చేయాలి, 5 గడ్డల రూపంలో ఉన్న బంగారు ముద్దల్ని అలాగే పందికొక్కుల్ని ఏం చేయాలి, చేయాలి. చూడండి తర్వాత 5వ వచనం, కాబట్టి మీకు కలిగిన గడ్డలను, మీ భూమిని పాడు చేయు పందికొక్కులను, చూడండి రూపింపబడిన గడ్డలను, చెంచులను, ఇవన్నీ కూడా కిందకేస్తే ఇవన్నీ ఒక పెట్టెలో పెట్టి, సమయం లేదు కాబట్టి నేను అన్నీ మామూలుగా చెప్పేస్తున్నాను ఒక కథలాగా, దయచేసి గమనించండి. ఒక పెట్టెలో పెట్టి ఏమండి, ఈ పెట్టెని ఆవులు, ఏంటి పాలిచ్చే ఆవులు, ఏ ఆవులు అందరు చెప్పాలి, ఏ ఆవులు, పాలిచ్చే ఆవులు. పాలిచ్చే ఆవులు ఏమంటారు, పాడి ఆవులు. ఏంటి చెప్పండి, పాడి ఆవులు. ఈ పాడి ఆవులు మీద ఒక కొత్త ఎడ్ల బండి చేసి, ఏ బండి, కొత్త బండి ఒకటి చేసి ఈ పాడి ఆవులను 2 తీసుకొచ్చి ఏమండి బండికి కట్టి, మందసం ఒకదాని మీద, మందసం ఓ పక్కకి, తర్వాత ఇంకొక పెట్టెలో ఈ బంగారుపు పందికొక్కుల్ని, గడ్డల రూపంలో చేసిన బంగారు ముద్దల్ని అన్నీ ఇంకొక పెట్టెలో పెట్టి మీరు దాన్ని తోలండి. అది కరెక్ట్గా రాజమార్గంలో వెళ్ళిపోవాలి. ఏ మార్గంలో, చూడండి అక్కడ అదే మాట రాస్తున్నాడు. చూడండి అక్కడ రాయబడిన మాట, చాలా విషయాలు ఉన్నాయి. మీరు మీ హృదయాలు కఠినపరుచుకోవద్దని ఫిలిష్తీయుల యాజకులు చెప్తారు. చూడండి 6వ వచనంలో పంపించేయడానికి, చూడండి 6వ వచనం, ఐగుప్తీయులు ఫరోలు తమ హృదయమును కఠినపరుచుకున్నట్లుగా మీ హృదయములను మీరు ఎందుకు కఠినపరుచుకోండి. అంటే ఫిలిష్తీయులకి మందసాన్ని పంపించడం ఏం లేదో తెలుసా, ఇష్టం లేదు. ఏం లేదు, ఇష్టం లేదు. ఈ ఫిలిష్తీయుల యాజకులు చెప్తున్నారు, ఐగుప్తులో ఫరోలు ఏం చేశారు, హృదయం కఠినపరుచుకోవడం వల్ల వాళ్ళు చాలా శిక్షలు అనుభవించారు. కాబట్టి మీ హృదయాన్ని ఏం చేయొద్దు, కఠినపరుచుకోవద్దు. ఇప్పుడు మందసం పంపించేయండి, ఈ శిక్ష మన మీద తొలగిపోవడానికి. అసలు మందసము వలన వచ్చిందో ఎలాగొచ్చిందో మనము తెలుసుకుందాం అని అనుకుని అంటారు. చూడండి అక్కడ రాయబడిన మాట, చూడండి 7వ వచనం చదువుదాం. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మొయ్యని పాడి ఆవులను 2 తోలుకొచ్చి వాటి బండికి కట్టి దూడలను వాటి దగ్గర నుండి ఇంటిలోనికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి, చూడండి అపరాధముగా, చూడండి ఆయన మీకు అర్పించవలసిన బంగారు వస్తువులను దాని పక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. అది ఎక్కడికి వెళ్ళిందంటే 9వ వచనం చదవండి ఒకసారి. చూడండి, బెత్షెమెషు పోవు మార్గమున, చూడండి బండి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకి చేసినని తెలుసుకొనవచ్చును. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదనియో మన అదృష్టము చేతనే ఇది మనకు సంభవించిందని తెలుసుకుందామని అన్నారు. ఇప్పుడు నా వైపు చూడండి, అందరూ మీకు అర్థమయ్యేలాగా ఇప్పుడు చెప్పబడిన వాక్యాన్ని మీకు మీ దగ్గర పంచుకుంటాను, దయచేసి మీరు ఇప్పుడు పాడి ఆవుల్ని తీసుకొచ్చి ఒక క్రొత్త బండికి కట్టారు. ఇప్పుడు ఈ మందసాన్ని ఈ 2 ఆవులు ఎక్కడికి తీసుకెళ్ళాలి అని అంటే, అమ్మ ఇశ్రాయేలు భూభాగానికి తీసుకెళ్ళాలి. ఎక్కడికి అందరు చెప్పాలి, ఎక్కడికి, ఇశ్రాయేలు భూభాగాన్ని, అంటే ఫిలిష్తీయుల సరిహద్దు దాటి చెప్పాలి, ఫిలిష్తీయుల సరిహద్దు దాటి ఇశ్రాయేలీల భూభాగంలోనికి ఇవి వెళ్ళాలి. ఇది పరీక్ష. ఇప్పుడు చూడండి, ఈ ఆవులకి దూడలు ఉన్నాయా చెప్పాలి, ఉన్నాయా లేవా, ఉన్నాయి, అంతేనా కదా. ఇవి ఎప్పుడన్నా కాడి మోసిందా, ఆవులు మోస్తాయా ఎద్దులు మోస్తాయా కాడి, చెప్పాలి, ఎద్దులు మోస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆవులు కాడిని మొయ్యవు. పైగా పిల్లల్ని వీటికి దూరంగా చేస్తే ఏమవుతుంది, పిల్లల వైపు ఇవి తిరుగుతాయి కదా, అంతేనా కదా. కానీ అలా కాకుండా ఇవి తిన్నగా వెళ్ళిపోయినాయి అంటే ఈ శిక్ష దేవుడి వల్లనే మనకి కలిగింది అని తెలుసుకుందాం. లేదు అని అంటే మన దురదృష్టము వలన, అక్కడ అలాగుంది కానీ అక్కడ మూల భాషలో చూస్తే మన దురదృష్టము వలన మనకి ఈ శ్రమ సంభవించిందని తెలుసుకుందామని అన్నారు. వెంటనే ఈ మాట ఫిలిష్తీయుల సర్దారులకు నచ్చి ఏమండి ఆ కిందకు వస్తే చూడండి అక్కడ రాయబడిన మాట 10వ వచనం చదువుదాం. చూడండి, వారు అలాగున 2 పాడి ఆవులను తోలుకొని వచ్చి బండికి కట్టి దూడలను ఇంటి లోపల
పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డల గల, చూడండి, పందికొక్కు రూపము గల ఆ బంగారు గల ఆ చిన్న పెట్టెలో బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమున పడిపోవచ్చు అరుచుచు చూడండి బెత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటిని వెంబడించుటయే చూడండి బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. ఇప్పుడు ఈ మందసాన్ని ఎలాగైతే పెట్టారో ఈ మందసంలో మోసిన ఈ బండి లాగిన ఆవులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అని అంటే ఇశ్రాయేలు సరిహద్దుకు చేరినాయి. అయితే మీకు ఇప్పుడు ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఈరోజు మన వాక్య భాగం అంశం ఏంటంటే కాడి మోసిన పాడి ఆవులు. ఏంటి చెప్పండి? కాడి మోసిన పాడి ఆవులు. ఈరోజు మన వాక్య భాగం అంశం. ఇప్పుడు మనకు ఉపోద్ఘాతమైంది. ఒక 20 నిమిషాల్లో నేను చెప్పేసి వాక్యాన్ని చెప్పి ముగించి మనం బలలోనికి వెళ్దాం. అందరూ కూడా వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాల్సిందిగా మీ అందరికీ నా యొక్క మనవి. చూడండి, ఈ ఆవులు ఎంత గొప్ప తీర్మానం తీసుకున్నాయో, ఈ ఆవులు ఎంత త్యాగం చేసాయో, ఎంత సహనంగా ఉన్నాయో మీకు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. దేవుడు కాడి మనం మొయ్యాలి. ఏం మొయ్యాలి? దేవుని కాడి మనము మొయ్యాలి. మత్తయి సువార్తలో ఉంటుంది కదా, నా కాడి తేలికగాను చాలా సులువుగాను ఉంటుంది కదా, నా కాడి మొయ్యండి అని దేవుడు చెప్పాడు. నిజమే, దేవుని సన్నిధిలో దేవుడు బిడ్డలమైన మనము దేవుని కాడి మోసేవారిగా ఉండాలి. మనకు అనిపిస్తుంది మేమెందుకు మోస్తామండి, మొయ్యాల్సింది సేవకులు అని అనుకుంటారు. ఇందాక పాస్టర్ గారు చూపించారు. అన్యులు ఎవరిని చూస్తారు అని అంటే మనలో ఉన్న క్రీస్తునే చూస్తారు. నేను రాత్రి కూడా చెప్పాను, మొన్న కూడా చెప్పాను ఈ మాట. దేవుణ్ణి నమ్ముకున్న మనలో దేవుని పాస్టర్ గారు ఉట్టి బోధే చేస్తాడు, కానీ అన్యులు ఎవరిని చూస్తారో తెలుసా? మనలో ఉన్న దేవుణ్ణి చూస్తారు కదా. మనల్ని బట్టి దేవుడి నామానికి ఎప్పుడూ అవమానము కలగకూడదని రాత్రి చెప్పా. దేవుడి బిడ్డలారా, ఈరోజు నేను ఈ మాటలు త్వరగా మీకు చెప్పి ముందుకు వెళ్తాను. ఇప్పుడు కొత్త బండి, ఏ బండి ఇది? కొత్త బండి. కొత్త బండికి ఆ కాడి చేసినప్పుడు, ఆ కాడి చేసి పాత కాడి అనుకోండి అరిగిపోయి ఉంటుంది. నేను మాట అర్థమైందా? పాత కాడి అనుకోండి అరిగిపోయి ఉంటుంది. క్రొత్త కాడి కాబట్టి ఇది ఇంకా అరగల. ఒకవేళ ఇది మెడ మీద పెట్టారనుకోండి, మనలో చాలామంది చిన్నప్పుడు జోళ్ళు కరిచేస్తున్నాయి అనేవారు. చెప్పులు ఏమవుతున్నాయి? ఎప్పుడంటే మీరు విన్నారా లేదా ఈ మాట? చెప్పులు కరుస్తున్నాయి అని అంటారు. చెప్పులు కరవడం ఏంటండి? చెప్పులకు నోరు ఉందా? మనకి కొత్త కదా, ఆ కొత్తగా వేసుకున్నప్పుడు ఆ పట్టీలు, కాలుకి వేసుకునే పట్టీలు, ఇప్పుడంటే రకరకాల శాండిల్స్, బూట్లు, ఇలాంటివి రకరకాలు వాడుతున్నాం. కానీ ఒకప్పుడు పారాగాన్ చెప్పులే మనం అందరం వాడేవాళ్ళు కదా. అందరూ ఇక్కడున్న చాలామంది జీవితాల్లో పారాగాన్ చెప్పులే వాడే. ఆ బెల్ట్, ఆ చెప్పులకున్న ఆ బెల్ట్ ఏమవుతుందంటే టైట్గా ఉంటుంది కాబట్టి కాలుకి పట్టుకుని ఉంటుంది కాబట్టి అప్పుడు మనకి కాలుకి సైడ్ ఏమయ్యేది అంటే చిన్న బొబ్బు వచ్చేది. మీకు ఎప్పుడైనా వచ్చిందో లేదో. అప్పుడు జోళ్ళు ఏం చేస్తున్నాయి? కరిచేస్తున్నాయి అనేవాళ్ళం కదా. అంటే అవి మన కాలుకి వేసుకున్నాక ఏమవుతాయి? లూజ్ అవుతాయి. అంతేనా కదా? కాలుకి వేసుకున్నాక ఏమవుతాయి? లూజ్ అవుతాయి. కాబట్టి అప్పుడు పట్టీలు ఏమవ్వంటే పట్టుకో, కొత్తలో కరుస్తాయి. ఇప్పుడు కొత్త కాడి అని అన్నాడు. కొత్త కాడి, కొత్త బండి. ఎప్పుడు మీరు గమనించండి, ఆ కాడి ఎవరి మీద పెట్టలేదు. ఇప్పుడు మీరు గమనించండి, ఆ కొత్త కాడికి సరిగ్గా అరగదు కాబట్టి ఆవుల మెడ మీద పెడితే ఏమవుతుంది? గుచ్చుకుని గాయం అవుతుంది. ఇప్పుడంటే మనం ఎడ్ల బండిలు చూడట్లేదు, కానీ ఎడ్ల బండి దగ్గరికి వెళ్ళి ఎడ్లు మోస్తున్నప్పుడు వాటి మెడ ఏమవుతుందో తెలుసా? కాయ కాసేసి ఉంటుంది. వాటికి అలవాటు అయిపోయి ఉంటుంది. కానీ ఇవి ఎడ్లు కాదండి, ఆవులు. ఏంటి చెప్పండి? ఆవులు. అంతకుముందు ఎప్పుడూ కూడా ఇవి ఏం చేయలే? కాడి మొయ్యలేదు. ఇంకో మాట చెప్పనా? అసలు ఎడ్ల బండికి కూడా ఫస్ట్ ఎద్దుల్ని కట్టేటప్పుడు అవి లోబడవంట. ఏమవో? లోబడు. ఎందుకో తెలుసా? వాటికి ఇష్టం ఉండదు. అందుకే ఇర్మియా గ్రంథంలో దేవుడు రాయించాడు ఒక మాట. చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి, 31:18 వచనం ఒకసారి చదువుదామా? నీవు నన్ను శిక్షించితివి. చూడండి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లొంగునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను.
మీరు గమనించండి దేవుడు బిడ్డలారా, కాడికి అలవాటు పడని ఎద్దు ఏం చేస్తుంది అని అంటే ఆ బండి పెడుతున్నప్పుడు ఇలా ఇసిరేస్తుంటుంది. అంటే దాన్ని మొయ్యడానికి అదేం లేదు, ఇష్టం లేదు. దాని మెడకి ఏమవుతుందంటే గాయమవుతూ ఉంటుంది. ఆ ఎద్దు కొత్తగా వచ్చినప్పుడు ఆ ఎద్దు మీద కాడి పెడతా ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా, అది బండి పక్కకి ఇసిరేస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు అని అంటే, మీరు బండిని నడిపేవాడు కావచ్చు, ఆ బండి యజమాని కావచ్చు, ఆ ఎద్దు యజమాని కావచ్చు, ఏం చేస్తాడంటే ఆ ఎడ్ని దెబ్బలతో కొడతా ఉంటాడు. ఆఖరికి ఏమవుతుందో తెలుసా, ఇది బండి మొయ్యడానికి ఇష్టపడుతుంది. ఎందుకు ఇష్టపడుతుంది అని అంటే దెబ్బలకి లొంగిపోయింది. ఇది దేనికి లొంగింది? దెబ్బలకి లొంగింది. దేవుడు బిడ్డలారా, మీరు గమనించండి, అప్పుడు వరకు కాడి మోయలేదు, కొత్త బండి, ఇవి పైగా ఎడ్లు కాదు, ఏంటి, ఆవులు. ఇప్పుడు ఈ బండికి తెచ్చి ఈ పాడి ఆవుల్ని కట్టారు. నా వైపు చూడండి, అందరూ కూడా ఎక్కడ కట్టారు? పాడి ఆవుల్ని కట్టారు. ఈ పాడి ఆవులు అనుకుంటున్నాయి, ఇదేంట్రా మన మీద ఏంటి ఎడ్ల బండి కట్టారు అని అనుకుంటుంటే నేను అనుకుంటాను అందులో ఒక ఆవు అంటుంది, ఏయ్ ఇప్పుడు వరకు మన ఇష్టానుసారంగా తిరిగేమేమో, ఇప్పుడు వరకు మనం ఎక్కడ పడితే అక్కడ మేత మేసాం, ఇప్పుడు వరకు మనం పాలు కోసమే మనల్ని ఏం చేశారు, పెంచుకున్నారేమో. కానీ ఇప్పుడు ఈ ఫిలిష్తీయులు మనల్ని దేవుని మందసాన్ని మోయుటకు, జీవము గల దేవుని మందసాన్ని మోయుటకు మనల్ని బండికి కడుతున్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఈ బండిని లాగాలి అని అనుకున్నాయండి. మీరు గమనించండి, వాటిని బండికి కట్టినప్పుడంట వాటి పిల్లల్ని వాటి ఎదురుగుంటానే ఇంట్లోకి తీసుకెళ్ళారు. ఎక్కడికి తీసుకెళ్ళారు? వాటి ఎదురుగుంటానే చెప్పాలి, వాటిని ఎదురుగుంటానే పిల్లల్ని ఇంట్లోకి తీసుకెళ్ళారు. మీరు గమనించండి, అప్పుడు వరకు మొయ్యలేని కాడిని వీటి మెడ మీద పెట్టారు. మీరు మందసం బండి మీద మందసాన్ని పెట్టారు. ఇంకో చిన్న పెట్టిలో ఆ బంగారు పందికొక్కుల్ని, ఆ గడ్డల రూపంతో ఉన్న బంగారు ముద్దల్ని ఏం చేశారు, అవన్నీ పెట్టారు. మీరు గమనించండి, అప్పుడు వరకు బండి మీద ఎవరూ లేరు, బండిని తోలి వదిలేశారు అన్నమాట. ఏం చేశారు? బండిని తోలి వదిలేశారు. నాకు అనిపించింది, నాకు మొదటి మాట మీతో చెప్తున్నా, వాటికి ఏక మనసు ఉంది. ఏ మనసు ఉంది? అమ్మ నా వైపు చూడండి, ఏ మనసు ఉంది? ఏక మనసు ఉంది. ఏమండి, మీ కుటుంబాన్ని కట్టుకునే మీకు ఒక ఆడ మగ కదా, ఒక పురుషుడు ఒక స్త్రీ, మీ కుటుంబాన్ని మీరు కట్టుకుని నడిపించుకుంటున్నారు. మీ కుటుంబాన్ని కట్టుకుని నడిపించుకోవడానికి, ఆత్మీయతలు ఎదగడానికి మీ కుటుంబంలో ఇద్దరికి ఏక మనసు ఉందా? చెప్పాలి, ఏక మనసు ఉందా? పోనీ భోజన పదార్థాల్లో ఏక మనసు లేకపోయినా పర్వాలా. ఎందుకో తెలుసా, మీలో చాలామందికి భర్తకి చికెన్ ఇష్టమైతే భార్యకి చెప్పరు, నోరుదారండి, ఏమి ఇష్టం? మటన్ ఇష్టం కదా. ఒకరికి చేపలు ఇష్టమైతే కదా, ఒకటంటే ఒకరికి తీపి ఇష్టం అంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇంకొకరికి హాట్ అంటే ఇష్టం. మా ఇంట్లోనే నాకు హాట్ అంటే ఇష్టం, కారంగా తింటే. మా ఆవిడికి నిన్న టీపీఎం మీటింగ్లకి వెళ్ళాము రాత్రి, మళ్ళీ అంటది హల్వా కొనవా అంటది. నేను మర్చిపోయాను అనుకోండి, మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ఒక కేజీ హల్వా తీసుకుని ఆవిడ కోసం తీసుకొని వచ్చాను అన్నమాట. అంటే ఇప్పుడు అనుకుంటాను, కేజీ నేను ఒక్కదాన్ని తినేసినట్టు. దేవుడు బిడ్డలారా, మీకు ఒక మాట చెప్తాను, దేవుడు మందసాన్ని మోయడానికి మన మనసు ఈరోజు ఎలాగుంది? వాటికి ఏక మనసు ఉందంట. ఈరోజు నేను ఒక మాట చెప్తా, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం. తీసే అవసరం లేదు. సంఘము 120 మందితోనే ఏర్పడింది కదా. సంఘం, ఆదిమ సంఘం ఎంతమందితో? 120 మందితోనే ఏర్పడింది. అక్కడ ఒక వచనం చదివితే వాళ్ళు ఏక మనసుతో ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారంట. ఎప్పుడో ఎవరో చెప్తే నేను విన్నాను, ఇశ్రాయేలీలకి ఒక అలవాటు, పండక్కంట ఏమండి, వాళ్ళు యెరూషలేముకి వస్తారు. ఇశ్రాయేలుకి ఎన్ని పండుగలు? 7 పండుగలు. ఎన్ని పండుగలు? 7 పండుగలు. ప్రతి పండక్కి ఇశ్రాయేలీలు ఎక్కడున్నా యెరూషలేముకి వచ్చేవారు. నా వైపు చూడండి, యెరూషలేముకి వస్తూ ఉంటే కొంతమంది అందరూ పండగ చేసుకుంటున్నారంట. అక్కడ చాలా రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? పండగ చేసుకుంటున్నారంట. ఈ 20 మంది మాత్రం ఏం చేస్తున్నారో తెలుసా? చెప్పాలి, ఈ 20 మంది మాత్రం ఏం చేస్తున్నారు తెలుసా? పండగ చేసుకుంటలే, ఏక మనసుతో. బైబిల్లో ఉంటుంది అక్కడ మాట, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయంలో 4 వచనమమ్మా, 14 వచనం చదువమ్మా. వీరందరూ చూడండి అమ్మ, స్త్రీలను
అందరూ కలిసి నేను ఆయన సహోదరులందరూ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచూ ఉండెను. ఆమేన్, హల్లెలూయా. కుటుంబంలో ప్రార్థన చేయాలంటే ఏక మనసు కావాలి. ఈ బండి మోస్తున్న ఈ 2 ఆవులకి ఏముందో తెలుసా? ఏక మనసు ఉంది. ఇందులో ఒక్క ఆవు సరిగ్గా లేకపోయినా మందసము ఇశ్రాయేలు సరిహద్దులోనికి వెళ్ళకపోదును. మీకు ఒక మాట చెప్తాను. ఈ మాట చెప్తుంటే స్వామి గారు పిఏ స్వామి గారు ఒకసారి వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. రామచంద్రపురంలో, ఏమంటే కాకినాడ దగ్గర రామచంద్రపురంలో ఒక మీటింగ్ జరుగుతుందంట. ఆ మీటింగ్ అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం, ఆయన భోజనం చేసేసి రూమ్కి వచ్చాడంట. ఈయన కలవడానికి ఒక ఆవిడ బయట నిలబడ్డదంట. బయట నిలబడితే ఆ పిలిచిన పాస్టర్ గారు మీతో మాట్లాడడానికి ఎవరో ఒక స్త్రీ వచ్చింది, మాట్లాడతారా అని అడిగారంట. అప్పుడు ఆయన అన్నాడంట, స్వామి గారు పంపించండి అని అన్నాడంట. పంపించమంటే మీరు గమనించండి, స్వామి గారు వచ్చిండ్రు, కుర్చీలో కూర్చున్నారు, మందిరంలో కూర్చొని మాట్లాడుతారు. ఆవిడ బట్టలు మాసిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు వేసుకొని వచ్చి కూర్చుందంట. చేతిలో ఒక కవరు, బట్టల కవర్, పాత కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ పట్టుకుని కూర్చుందంట. కవర్ పట్టుకుని కూర్చుని, అయ్యా మాది కాకినాడ అండి, మా సొంత ఊరు శ్రీకాకుళం దగ్గర ఒరిస్సా బార్డర్లో ఉంటుంది అని చెప్పి, నా పేరు భారతి సాహు. ఏమని చెప్పింది? భారతి సాహు అంటే లంబాడి వాళ్ళు అనమాట. మేము పలానా ఊరు నుంచి వచ్చాం, కానీ కాకినాడ వచ్చేసి కాకినాడలోనే ఉంటున్నాం అని చెప్పింది. అమ్మ ఏం చేస్తావు ఇక్కడ అంటే, అయ్యా నేను పాసి పని చేస్తాను. ఏ పని? పాసి పని చేస్తాను అని అన్నదంట. ఏంటమ్మా ఇలాగొచ్చావు, నీకోసం ఏమైనా ప్రార్థన చేయమంటావా ఏంటి అని స్వామి గారు అడుగుతూ ఉంటే, అప్పుడు ఆవిడ చెప్తుందంట, ఏం లేదయ్యా అని చెప్పి కవర్లో నుంచి ఆవిడ దాచుకున్న 100 రూపాయలు, 50 రూపాయలు, 500 కాగితాలు ఇవన్నీ కూడా తీసి పాస్టర్ గారి దగ్గర పెట్టి అంటుందంట, ఇవి 82,000 ఉన్నాయండి. ఎంత? ఇవన్నీ 82,000 ఉన్నాయండి అందంట. ఎందుకమ్మా ఈ డబ్బులు అని అంటే, మీరు మా ఊర్లో మీటింగ్ పెట్టాలి. మా ఊర్లో ఏం పెట్టాలి? మీటింగ్ పెట్టాలి అని అన్నారంట. ఆయన ఆ మాట విని, ఎందుకమ్మా నీకు వస్త్రాలు సరిగ్గా లేవు, నీ బట్టలు సరిగ్గా లేవు అంటే ఆవిడ అన్నదంట, లేదండి నా తిండికి లోటు లేదు, నేను పాసి పని చేస్తున్నాను కాబట్టి నాకు రోజు వాళ్ళు మిగిలిన అన్నం కూర ఇస్తారు. ఏమిస్తారు? అక్కడ నేను పని చేస్తున్నాను కాబట్టి అన్నం కూర నాకు ఇస్తారు. కూర్చోండి అమ్మ కూర్చోండి, ఎక్కడో దగ్గర కూర్చోండి, ఇంకా దయచేసి మీరు మీరు గమనించారు, అన్నం కూర ఇస్తున్నారు, మా తిండికి లోటు లేదండి, ఈ డబ్బులు తీసుకుని మా ఊర్లో మీరు ఏం చేయాలి? మీటింగ్ పెట్టండి అని అడిగిందంట. నాకు ఇవ్వద్దమ్మా, పాస్టర్ గారికి ఇచ్చేయని అన్నాడంట. అక్కడ ఉన్న పాస్టర్ గారికి ఇస్తే ఈవిడ అంటుందంట, ఏమండి ఇంకొక 2 నెలల్లో సంక్రాంతి టైంలో పెడదాం, ఇంకో 2 నెలలు అక్టోబర్ టైంలోనమాట ఇది జరిగింది, ఇంకో 2 నెలలు అయితే దీన్ని 2-3 నెలల్లో నేను 1,00,000 రూపాయలు చేసేస్తాను. ఎంత చేసేస్తాను? 1,00,000 రూపాయలు చేసేస్తాను. అలాగొకలాగా మా ఊర్లో మీరు ఏం చేయాలి? మీటింగ్ పెట్టండి అన్నారంట. అప్పుడు పాస్టర్ గారు వాళ్ళందరూ కూడా బస్సు వేసుకుని, ఎక్కడి నుంచి? కాకినాడ నుంచి బస్సు మాట్లాడుకుని ఆ ఊరు వెళ్ళారంట. ఆ ఊర్లో రాయి బండ ఉంటే ఆ బండ మీద ఏమైనా ప్రార్థన పెడితే ఈవిడ ఇంటింటికి వెళ్ళి చెప్తుందంట, ఈరోజు నిప్పు వెలిగించద్దు మీ ఇంట్లో, ఈ 3 రోజులు ఏం చేయొద్దు, నిప్పు అంటే మంట వెలిగించద్దు, కాబట్టి అక్కడే టిఫిను, అక్కడే మధ్యాహ్నం భోజనం, సాయంత్రం కూడా ఏమండి రాత్రి భోజనం కూడా అక్కడే, మీరు వచ్చి ఉట్టి వాక్యం వినండి, ఎలాగో మనకి సెలవులు కదా అని చెప్పి ఏమండి ఆ వాక్యం వినడానికి ఊరోళ్ళందరినీ పిలిచిందంట. ఈ కొంతమంది వ్యక్తులు ఏమండి ఆ గొడవ పెట్టి ఆ మీటింగ్ ఆపేశారంట. మీటింగ్ ఆపేస్తే ఆవిడ సొంత పొలం అంటే ఆ సొంత పొలంలో ప్రార్థన పెట్టుకున్నారు. అయిపోయిందంట. మరి గమనించిన ప్రార్థన అయిపోయినా ఆ 1 నెల తర్వాత స్వామి గారు ఇంకొక ఊరు వెళ్తే ఆ ఊరిలోకి ఒక డాక్టర్ గారు వచ్చి అంటున్నారంట, మా ఊరు అదండి, మొన్న మీరు మీటింగ్కి వచ్చారు కదా, దుర్మార్గులు మా ఊరోళ్ళు చాలా చెడ్డోళ్ళు ఇలా చేశారండి, మీ వాక్యం చాలా బాగుంది, నేను కూడా ఆ 3 రోజులు వచ్చాను, ఆ 3 రోజులు రావటం వల్ల నాకు మారు మనసు కలిగిందండి అన్నారంట. ఆమేన్, హల్లెలూయా. ఒక పాసి పని చేసుకునే ఆవిడ సువార్త కోసం డబ్బులు దాచి ఏం చేసింది తెలుసా? సువార్త వినిపిస్తే ఒక డాక్టర్ గారు మారాడంట. ఆ
ఆ తర్వాత కాకినాడ వస్తే, అమ్మ ఇప్పుడు చర్చి స్టార్ట్ అయిందమ్మా మీ ఊర్లో, స్వామి గారు చెప్తున్నారంట, అమ్మ చర్చి స్టార్ట్ అయిందమ్మా మీ ఊర్లో అని అంటే, ఎక్కడ జరుగుతుందండి అని అడిగిందంట. డాక్టర్ గారు పలానా డాక్టర్ గారు మారారండి, పలానా డాక్టర్ గారు వాకిట్లో పెడుతున్నామంటే ఆవిడ అన్నదంట, నాకు 22 సెంట్లు ఉందండి, ఆ 22 సెంట్లు నేను మీకు ఇచ్చేస్తాను, మా ఊర్లో చర్చి కట్టండి పాస్టర్ గారు అందంట. ఆమె హల్లెలూయా. ఏమంటే ఎక్కడో ఏదో ఊర్లో, ఆ ఊర్లో ఆవిడ ఉండట్లే, ఏదో ఊరిలో ఉంటున్న ఆవిడ ఏం చేసిందో తెలుసా? తన ఊరి వారి రక్షణకై పాసి పని చేసుకునే ఆవిడ ఏం చేసి డబ్బులు కూడబెట్టి ప్రార్థన పెట్టించిందండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొంతమంది తెలియకనే మందసాన్ని మోస్తున్నారు. నిజం చెప్తున్నా, ఈ పాడి ఆవుల గురించి చెప్తుంటే ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆవిడని గుర్తు చేస్తున్నాడు. ఏమండి, ఆవిడ వలన ఆ ఊరే మారిందంట. నేను అంటాను, నువ్వు మందసం మోస్తున్నావా? మందసం మోయడానికి నీకు ఏక మనసు ఉందా? ఏమన్నా త్యాగం చేస్తున్నావా దేవుడి కోసం? దేవుడు బిడ్డలారా, మనం దేవుడి గురించి ఏదన్నా మెడ మీద గాయం అవుతుంది. ఈ ఆవులకి ఏమవుతుందో తెలుసా? మెడ మీద గాయం అవుతుంది. ఆ పిల్లల్ని, వాటికి ఎదురుగుంటా ఉన్న ఆ పిల్లల్ని, ఆ దూడల్ని ఎదురుగుంటా లాక్కెళ్ళిపోయారు. అయ్యో నా పిల్లలు వెళ్ళిపోయినాయే అని ఆ ఆవులు ఏడవట్లేదండి. ఎందుకో తెలుసా? జీవము గల దేవుడు మందస్సాన్ని మేము మోస్తున్నాం. మా పిల్లల కంటే దేవుడు మందస్సు మోయటమే మాకు ఎక్కువ. ఏమనుకున్నాయి? మా దూడల కంటే మేము ఎక్కువగా దేవుని మందసాన్ని మోయడానికే ఇష్టపడుతున్నాం. ఒకటి, నాకు ఏక మనసు కనిపించింది. రెండోది, వాటిలో సమర్పణ ఉంది. ఏముంది? సమర్పణ ఉంది. ఏమన్నా దేవుడిని నమ్ముకున్నామని అంటున్నాం, కానీ మన జీవితంలో ఏమన్నా సమర్పణ ఉందా? చెప్పాలి. ఏమన్నా సమర్పణ ఉందా? అవి సమర్పణ కలిగి దేవుడికి ఏం చేసినాయో తెలుసా? సేవ చేసినాయి. వాటిని సొంత సుఖాన్ని అవి విడిచిపెట్టినాయండి. ఎవరి కోసం? దేవుడి కోసం. మన దేవుడి గురించి సొంత సుఖాన్ని విడిచిపెట్టగలుగుతున్నామా? ఇంకొక అరగంట కానీ మిమ్మల్ని ఇలాగే కూర్చోబెడితే ఏమంటారు? మీ వల్ల నేను మారుతున్నా. నిజంగా నా వల్ల మీరు మారుతున్నారో లేదో నాకు తెలియదు. 2 చేతులు జోడించి నిజంగా చెప్తున్నా, మీ వలన నేను మారుతున్నా. ప్రార్థన చేసుకుని, ప్రభువా నా బిడ్డలు ఎందుకు 1.5 గంట వాక్యం చెప్తున్నానని బాధపడుతున్నారు. నిజంగా నాకు ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంటే నాకు అదే అనిపిస్తుంటే, ఏమండి నాకు నిజంగా ఈసారి నుంచి 1 గంటకే ముగించాలి. ఏదేమైనా 1 గంటకే ముగించాలి. మా పాస్టర్ గారితో ప్రార్థన చేసుకుంటూ నేను అదే మాట్లాడుతుంటే, నిన్న కూడా అదే టాపిక్ వచ్చింది. ఏమంటే లేట్ అయిపోతుంది. ఆరాధన అంటే ఏమైపోతుందో మనకి లేట్ అయిపోతుంది. ఏమంటే ఈజీగా 2 గంటలు కూర్చుని మాట్లాడుకుంటాం, పిచ్చాపాటి మాటలు. నా పాస్టర్ గారు అన్నారు, బస్సు లేట్ వస్తుందంటే 1 గంట కాదు 1.5 గంటలన్నా మాట్లాడుకుంటాం. దేవుడి సన్నిధిలో 1.5 గంట కూర్చోడానికి, 1.5 గంట వాక్యం వినడానికి. ఏమంటే ఈరోజు ఏమొచ్చేసిందో తెలుసా? జనాలకి విసుగు వచ్చేసింది. మొన్న టీపీఎం మీటింగ్కి వెళ్తే 10 నిమిషాలు తక్కువ 2 గంటలు వాక్యం చెప్పాడు ఆ పాస్టర్ గారు. ఇలా కదల్లా, ఎవరో కదల్లా. ఈరోజు సంఘాలు ఎలా తయారయ్యాయంటే 1.5 గంటన్నరలో ఆరాధన అయిపోవాలి, పాటలు అయిపోవాలి, ఆరాధన అయిపోవాలి, వాక్య పరిచర్య అయిపోవాలి, కానుకలు వేసేయడం అయిపోవాలి, బల కార్యక్రమం కూడా అయిపోవాలి. ఎంతసేపులో? 1.5 గంటన్నర 2 గంటల. ఏం ఆరాధన చేస్తున్నాం? దేవుడి సన్నిధిలో ఏం గడుపుతున్నాం మనం? సెల్ ఫోన్ పట్టుకుని మీరు గమనించిన ప్రతి ఒక్కరూ కూడా మీ సెల్ ఫోన్ ఎంత టైం వాడుతున్నారో టైం డ్యూరేషన్ చూస్తే రోజుకి 4 గంటలు 5 గంటలు వాడుతున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరం. అది వాట్సాపే కావచ్చు, ఏమైనా సోషల్ మీడియా కావచ్చు, ఎలా వాడినా ఒక్కొక్కరం కనీసం 2 గంటలకు మించి వాడుతున్నాం. వారానికి ఒకసారి దేవుడి సన్నిధిలో 2-3 గంటలు కూర్చోమంటే మనకేమొచ్చేస్తుంది? విసుగు. ఎప్పుడూ కాడి మొయ్యలేదండి. కాడికి అలవాటు పడలేని ఎద్దే అనేకమైన దెబ్బలు తింటే దీన్ని ఒక్క దెబ్బ కొట్టలా, ఈ ఆవును ఒక్క దెబ్బ కొట్టలా, ఈ కాడి మొయ్యమని బలవంతం పెట్టలా, ఈ కాడి మొయ్యమని ఫిలిష్తీయులు బలవంతం పెట్టలా. ఎప్పుడైతే మందసం ఆ బండి మీద కనపడ్డాయో తెలియకుండానే ఈ వెళ్ళి ఏం చేసినాయో తెలుసా? మెడ వంచి, మేము మోస్తాం జీవము గల దేవుని మందసం, మేము మోస్తాం, మా మెడ మీద ఉంచండి. మాకు దేవుడి మందసం కంటే మా సుఖము ఎక్కువ కాదు, దేవుని మందసం కంటే మా పిల్లలు ఎక్కువ కాదు, దేవుని మందసం కంటే మా ఆహారం ఎక్కువ కాదు. ఏమమ్మా ప్రార్థనకి ఎందుకు రాలేదని అంటే టైం లేదండి.
నేను మొన్న ఎప్పుడో చెప్పినట్టు గుర్తు. ఒక ఆవిడ ఏమంటే ప్రార్థనకు రమ్మంటే అంటుందంట, చలికాలం కదండి, నా చెవులకి ఏం తగిలేసి గాలి తగిలేస్తే నాకు చెవుపోటు తలనొప్పి వచ్చేస్తుందండి, చలికాలం అయిపోయాక వస్తాను పాస్టర్ గారు అందంట. ఏ కాలం? అందరు చెప్పాలి, ఏ కాలం? చలికాలం అయిపోయిందంట. చలికాలం తర్వాత ఏమవుతుంది చెప్పాలి, త్వరగా చెప్పాలి. ఏ కాలం? ఎండాకాలం వచ్చిందంట. ఈవిడంటుందంట, ఎండ దెబ్బ తగిలేసి గాలి కొట్టేస్తుందండి పాస్టర్ గారు, ఎండాకాలం కూడా నేనేం చేయలేను. ఏ కాలం అయిపోయింది? చలికాలం అయిపోయింది, ఎండాకాలం అయిపోయాక ఏమొస్తుంది? వర్షాలకు బయటకు రాలేకపోతున్నాను పాస్టర్ గారు అన్నదంట. ఎన్ని కాలాలు అయిపోయినాయి? ఎన్ని కాలాలు ఉంటాయి మనకి? 3 కాలం. పాస్టర్ గారు అన్నారంట, 4వ కాలం కోసం ప్రార్థన చేస్తానమ్మా అన్నాడట. ఏ కాలం? నీకు 4వ కాలం దేవుడు ఇచ్చేలాగా ప్రార్థన చేస్తాను అన్నాడంట. 4వ కాలం ఏంటో తెలుసా? పోయే కాలం. ఏ కాలం? పోయే కాలం వచ్చేలా ప్రార్థన చేస్తాను. మంచం మీద పడితే అప్పుడు నువ్వు శుభ్రంగా ప్రార్థన 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 మందిరం 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 అంటాం. ఏమండి, పోయే కాలం తెచ్చుకోవద్దు. నేను జీవము గల దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడి సన్నిధికి వెళ్తున్నాననే ధైర్యం మనకు ఉందండి. ఎందుకు వస్తున్నాం మందిరానికి? పాస్టర్ గారి కోసమా? రాకపోతే ఏమనుకుంటారని వస్తున్నారా? ఏ ఆదివారం అన్నా దేవుడి మందిరం మానేస్తే నువ్వు దేవుణ్ణి ఆరాధించడం మానేసి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడి వాక్యాన్ని, దేవుడి సన్నిధిని కోల్పోతున్నామన్న భయం మనలో ఉండాలి. ఉందా? ఎవరు చెప్పారండి? కాడి మోయడానికి ఏ ఆవు ఇష్టపడుతుంది? ఎద్దే ఇష్టపడదండి, ఎద్దే ఇష్టపడదు. అలాంటిది ఈ ఆవులు ఏం చేసినాయో తెలుసా? మెడ వంచినాయి అంట. మా మీద పెట్టండి, ఆ మందసాన్ని ఆ ఫిలిష్తీయుల దగ్గరికి చేర్చే బాధ్యత మాది అని మెడ వంచినాయి. అర్థమవుతుందా? రెండోది నేను త్వరగా చెప్పేస్తాను చూడండి అమ్మ. అవి ఎక్కడికి ఎలాగెళ్తున్నాయంట? 12వ వచనం అనుకుంటా. ఆ ఆవులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎలాగెళ్తున్నాయి చెప్పాలి. ఏ మార్గం? అందరూ చెప్పాలి. ఏ మార్గం? రాజమార్గం. ఇంతకీ రాజమార్గం అంటే ఏంటి? సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనం. అమ్మా, చెడుతనమును విడిచి నడుచుటయే చూడండి యథార్థవంతులకు రాజమార్గం. ఏది రాజమార్గం? చెప్పాలి. ఏది రాజమార్గం? చెడుతనాన్ని విడిచిపెట్టడమే. నీ జీవితంలో, నా జీవితంలో ఇంకా ఏ మూలనైనా పాపము అనే చెడుతనం ఏదన్నా ఉందా? ఆలోచించేయండి. నీ చూపును కాపాడుకోలేకపోతున్నావు, నోటిని కాపాడుకోలేకపోతున్నావు, హృదయాన్ని కాపాడుకోలేకపోతున్నావు, నీ తలంపుల్లో కూడా నువ్వు పాపం చేస్తూ బ్రతుకుతూ ఉన్నావేమో దేవుడి బిడ్డ. ఇవి ఎలాగెళ్తున్నాయంట? త్యాగం చేసినాయి, ఏక మనసు ఉన్నాయి కదా, అవునా కదా? తర్వాత రాజమార్గమున ఎప్పుడైతే ఈ మందసాన్ని, ఈ మందసం ఉన్న ఈ కాడి బండిని వీటి మెడ మీద పెట్టుకున్నాయో రాజమార్గమున వెళ్ళిపోతున్నాయంట. నువ్వు మందసం మోస్తున్నావా దేవుడి బిడ్డ? నువ్వు మందసం మోస్తున్నావా? మందసం మోస్తే నీలో చెడుతనం ఉండదు. మందసం మోస్తే నీలో పాపం ఉండదు. మందసం మోస్తే దేవుడు మందసం నీ ఇంట్లో నుంచి పోతాదనే భయం నీలో ఉండాలి. అయ్యో, నీ మార్గం తప్పి జీవిస్తున్నానేంటి? దేవుడు నమ్ముకున్నానని చెప్తున్నాను, దేవుడు మందసానికి కట్టబడిన ఆవులుగా, ఎడ్లుగా నేను ఉన్నానని చెప్పుకుంటున్నాను, కానీ నేనేంటి పక్క త్రోవ తిరుగుతున్నాను? ఏమండి, పిల్లల్ని దూడల్ని ఆ ఆవుల నుంచి తీసుకెళ్తుంటే దూడలు అరుస్తాయి అరవా చెప్పండి. అరుస్తూ ఉంటే ఈ ఆవులు ఏం చేసినాయి? వెళ్ళిపోయినాయా? అలాగ ఇంట్లోకి లాక్కెళ్ళారంటండి. ఆ తల్లి ఆవుల ముందే పాలిచ్చేవి కానీ ఇవి మందసాన్ని మోస్తున్నాయి, కాడి మోస్తున్నాయి. తల్లి ముందే ఆవులను అలా లాక్కెళ్తా ఉంటే ఈ ఆవులు పరిగెత్తలేదండి వాటి వెనకాల. పిల్లల ఆకలి తీర్చాలని వెళ్ళలేదండి. ఈరోజు మనలో ఎందుకు బ్రతుకుతున్నామంటే పిల్లలకి ఏదో ఒకటి సంపాదించేయాలి, ఇల్లుని సంపాదించేయాలి, వస్తువులు సంపాదించేయాలి, బంగారం ఏది లోటు రాకూడదు. ఒక ఆడపిల్ల కానీ ఇంట్లో ఉంటే పెళ్ళి టైంకి రాకముందే అన్నీ కూడబెట్టేయాలి పిల్లలకి కదా. చెప్పరే నోరు తెరవరే. మా అమ్మాయికి సోలీలండి, మా అమ్మాయికి నెక్లెస్ అండి. మా దయ కూతురు ఎంత ఉందండి? చెప్పాలి, ఎంత ఉంది? అలా చూస్తున్నారేంటి?
తెలిసే దయ్య కూతురు తెలిసే తెల్లా? ఎన్ని సంవత్సరాలు? ఏనమ్మా 5 వచ్చినాయి, 4 పూర్తయినాయి. పోయిన సంవత్సరం అనుకుంటా నెక్లెస్ కొన్నాడు. ఏం కొన్నాడు? నెక్లెస్ కొన్నాడు. తీసుకొచ్చి నాకు చూపించి అంటాడు, బావా ఇది దీని పెళ్ళికి పనికి వస్తుంది. ఎప్పటికి? ఏమండి నాకు అనిపించింది, ప్రభా నిజంగా చెప్తున్నాను, ఏమండి లోకానుసారంగా ఇన్ని ఆలోచన చేస్తున్నామే, ఆత్మీయంగా మన పిల్లలకి భక్తి విషయంలో ఏం నేర్పిస్తున్నామండి? ఏం నేర్పిస్తున్నాం? వెనక్కి తిరిగి చూస్తే భౌతికంగా అన్నీ సంపాదిస్తున్నాం, దేవుడి గురించి త్యాగం మనకే లేనప్పుడు మన పిల్లలు ఏం నేర్చుకుంటారు దేవుడి గురించి త్యాగం? చెప్పండి. పిల్లలు అరుస్తూ ఉన్నా ఆ బండి తీసుకుని ఆ బండిని మోపుకొని రాజమార్గంలో లాగా వెళ్ళిపోతున్నాయంట. ఇంకో మాట చెప్తాను, ఆవుల్ని పచ్చగడ్డి ఆకర్షిస్తుంది కదా, ఆకర్షిస్తుందా ఆకర్షించదా? గడ్డి కనపడితే అటు వెళ్ళిపోవాలి. ఏమండి దీని మీద యజమాని లేడు, బండి తోలేవాడు లేడు, ఇది అడ్డు చూడట్లా. ఏమైనా నాకు ఆకలి వేస్తుంది, కొంచెంసేపు గడ్డి మోసి వెళ్దాము అని అన్నది ఒక కావన్నా కూడా బండి ముందుకు సాగకపోతున్నాం. ఒక కావు కూడా అనలేదండి. ఎప్పుడైతే మనసం పెట్టారో, మనసాన్ని మోస్తున్నాయో, వాటి ఆకలి వాటికి గుర్తులేదు, వాటి పిల్లలు వాటికి గుర్తులేదు, వాటి బాధ వాళ్ళకి గుర్తులేదు. రాజమార్గమును పడి చెడుతనమును, గుర్తుపెట్టుకోండి దేవుడు బిడ్డ, చెడుతనమును విసర్జించటమే మన జీవితంలో దేవుడు మనకిచ్చిన రాజమార్గం. విడిచిపెట్టారా? ఎవరికి తెలియదండి, రహస్యంగా నేను చేస్తున్నా. దేవుడు బిడ్డ, నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకపోతే దేవుడు ఉగ్రత దినమందు మనల్ని తప్పించేవారు ఎవరు లేరు. రాజమార్గమున పోతున్నాయంట. మీరు గమనించండి. తర్వాత చక్కగా పోవచ్చు. ఏంటండి చెప్పాలి? ఏంటి? చక్కగా పోవచ్చు. అదే 12వ వచనం చూడండి, ఏం చేస్తున్నాయంట? రాజమార్గమున పడి చూడండి చక్కగా పోవచ్చు. దేవుడు మీకు ఒక మాట చెప్తా, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడి. ఎన్నిసార్లు ఉంది బైబిల్లో? ఎజికేల్ గ్రంథంలో కానీ, ఎజికేల్ గ్రంథంలోనే ఉంటుంది, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడి, నేను చక్కగా నిలబడ్డు. అప్పుడు మీరు కూర్చున్నారు, మీరు చక్కగా నిలబడండి, దేవుడు మీతో మాట్లాడతాడంటే అర్థం ఏంటి? కూర్చుంటే మాట్లాడ్డా? నడత, ప్రవర్తన, క్రియలకి గుర్తు. దేనికి గుర్తు? చక్కదనం అనేది ఏంటో తెలుసా? క్రియలకి గుర్తు. రెబెక్క ఏమండి ఆ కడవను పట్టుకొని ఆ బావిలోనికి దిగినప్పుడు ఆమె చక్కనిది. దాని అర్థం ఏంటో తెలుసా? ఏ లోపమో అంటే పై వేషం కాదు, మనం చక్కనిది అనగానే ఎంత అందంగా ఉందో అని అనుకుంటాం. ఏమండి సుబుద్ధి లేని కన్య లేకపోతే సుందర స్త్రీ ఏంటి? పంది ముక్కుకి బంగారు కమ్యం. మీ అందం మీకు పంది లాంటిది. ఇలా చెప్తే మీకు బాధ వస్తుంది కదా. నేను ఎంత అందంగా ఉన్నానో అడ్డమైన పేస్ట్లు. ఏమండి ఎవరో చెప్పారు కదా, అన్నీ రాసేస్తుంటారు. సున్నిపిండి అంటారు, ఇంకేంటి మీరు మాకు అసలు ఏం తెలియదు పాస్టర్ గారు, అసలు పౌడర్ కూడా మేము వాడమండి. పరిశుద్ధులు మీరు, దేవుడు స్తోత్రం, హల్లెలూయా. నలుగు పిండి పెట్టేసి ఇంకేంటి శనగపిండి పెట్టేసి రుద్ది నలుగు. దేవుడు బిడ్డలారా, చక్కనిదేనంటే అర్థం ఏంటంటే, మీకు ఒక మాట చెప్తా, చాలామంది స్త్రీలు ఉన్నారు అక్కడ, ఎవరిని నీళ్ళు అడిగితే ఇచ్చారో ఇవ్వలేదో కానీ మీరు గమనించండి, ఆయన అనుకున్నాడు నేను ఎవరినైతే అడుగుతానో నీ ఒంట్లకి నీళ్ళు తాగినంత మట్టుకేస్తానందే కదా. ఈ రోజుల్లో మన పిల్లల్ని ఒక గ్లాస్ నీళ్ళు తేరా, మంచినీళ్ళు బాటిల్ తేరా అంటే తెచ్చుగా, ఎప్పుడు నాకే చెప్తావు, తమ్ముడికి చెప్పవా, అక్కకి చెప్పవా, చెల్లికి చెప్పవా అని అంటాడు ఇటు. అర్థమవుతుందమ్మా? మంచినీళ్ళు ఇవ్వరా ఒక బాటిల్తో, అక్కడ ఉన్న బాటిల్ ఇవ్వరా అంటే చాలు. ఫ్రిడ్జ్లో తేరా, కొట్టుకాడికి వెళ్ళరా అంటే, కొట్టుకి వెళ్ళరా అంటే మనం కొన్నిసార్లు అలాగే మాట్లాడుతుంటాం. ఏమంటే చక్కగా పోతున్నాయి. తర్వాత అక్కడ మీరు గమనించండి, అరుచుచు ఏం చేస్తున్నాయంట? చెప్పాలి, ఏం చేస్తున్నాయంట? చెప్పాలి, త్వరగా చెప్పాలి. ఏం చేస్తున్నాయి? అరుచుచు.
ఎందుకు అరుస్తున్నాయి? ఆకలికి అరుస్తున్నాయా? పిల్లల కోసం అరుస్తున్నాయా? అరుచుటకు గుర్తు ఏంటో తెలుసా? మనం స్తుతి యాగం చెయ్యాలి. ఏం చెయ్యాలి? స్తుతి యాగం. మీకు ఒక మాట చెప్పి నేను 2 నిమిషాలే ముగిస్తాను. 2 నిమిషాలు, ఇంకా అయిపోయింది టైం, 12:30 అయిపోతుంది, ముగిచ్చేస్తాను. దేవుడు బిడ్డ పౌలు శీలను చెరసాల్లో పాడేశారు కదా, దెబ్బలు తగిలినాయి, రక్తం కారుతుంది. ఏమైంది? ఏం చేస్తున్నారు? శిలా దెబ్బలు తగిలినాయి, ఆ కాలుకి తగిలినాయి, ఆ చేతికి తగిలినాయి, ఇదిగో నా కన్ను కొట్టేసాడు రాడు అని అంటలేదండి. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటలా. ఎక్కడ తగిలింది నీకు దెబ్బ అని అడగట్లేదు, అవన్నీ పట్టించుకుంటలే, రక్తం కారుతూ ఉంది. ఏమండి, ఎవరో అన్నారు, ఏమండి సంఖ్యలే కంజరగా మార్చుకున్నారంటారు. సంఖ్యలే కంజరగా ఎక్కడో చదివినట్టు గుర్తు నాకు. సంఖ్యలనే కంజరగా మార్చుకున్నారు. స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. మధ్యరాత్రి అయిపోయింది. ఈ దెబ్బల వల్ల నిద్ర రావట్లేదో ఏమో, కానీ పాడుతూ ఉంటే వారున్న స్థలము ఏమైందంట? భూకంపం వచ్చి ఏమండి చెరసాల పునాదులు బద్దలైపోయినాయి అంట. దేవుడికి స్తోత్రం. మనం అలా ఆరాధన చేయగలుగుతున్నామా? చెప్పండి, మనం అలా ఆరాధన చేయగలుగుతున్నామా? ముగించేసుకుందాం. చూడండి, తర్వాత లైన్ కూడా చదివేయండి అమ్మా. తర్వాత లైన్ మీరు గమనించండి. గెత్సేమనే మార్గమున నడిచాను, చివరికి గమ్యానికి చేరిని. ఏమండి, గమ్యానికి చేరేకి ఏం జరిగిందో తెలుసా? ఏ బండ మీద ఆగేయరో వీటికి తెలుసు ఏం జరిగిందో చూడండి. ఆ మాట చదివించి ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. చూడండి, మాకు రాయబడిన మాట మీరు గమనించండి. అక్కడ ఒక మాట ఉంటుంది, ఆ మాట చదివేసి ప్రార్థన చేసుకుందాం మనం అందరూ కూడా. ఎప్పుడైతే 18వ వచనం చదవమ్మా. అమ్మ 14వ వచనం చదవమ్మ ఒకసారి. బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడ ఉన్న పెద్ద రాతి దగ్గర నిలవగా వారు ఆ బండి కర్రలను చీల్చి ఆ ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించారు. వీటికి తెలుసా తెల్లా? చెప్పాలి, తెలుసా తెల్లా? మేము వీటిని మోసుకెళ్తే మేము బలైపోవాలి. మేమేమైపోవాలి? దేవునికి బలిగా అర్పించబడతాం. ఏమండి, మీకు ఒక సత్యం చెప్పి ముగిస్తాను. ఈరోజు మనకు సువార్త అందిందంటే ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారో తెలుసా మనకి? ఈ సువార్త మనకి ఊరికనే వచ్చింది అనుకుంటున్నాం, రక్షణ ఊరికనే వచ్చింది అనుకుంటున్నాం. ఎంతమంది ప్రాణత్యాగాలు మనం ఏ త్యాగం చెయ్యం. పక్కన ఉన్న ఆవిడ కొంచెం జరగమ్మా అని అంటే చాలు. నేను ఎందుకు జరగాలి? రిజర్వేషన్ చేసేసుకున్నట్టు ఆ పిల్లరు, అమ్మా నువ్వు కాదమ్మా మల్లేశ్వరి, ఆ రిజర్వేషన్ చేసేసుకున్నట్టు నేను దీనికి ఆనుకుందాం అని కూర్చున్నాను, అందుకే ముందు వచ్చాను. మందే పక్కకు జరగక్క, పాస్టర్ గారు జరగమంటున్నారంటేనే జరగరు. మీరు బ్యాగ్ ఎక్కడ పెట్టుకోమంటావు? ఒళ్ళో పెట్టుకోవాలా అని మనం గసిరేసుకుంటాం. ఇవేం చేశారో తెలుసా? ప్రాణత్యాగము. ఏమండి, ఇంకో మాట చెప్తా. ఫిలిస్తీన్లు ఆ మందసాన్ని తెరిచి చూడలే. ఎంత జాగ్రత్త పడ్డారంటే ఫిలిస్తీన్లు మందసాన్ని తెరవలే, కానీ ఇజ్రాయిల్ తెరిచేశారట. తీరా ఇక్కడికి వచ్చాక తెరిచేస్తే 70,000 మంది చచ్చిపోయారట. నిజమండి, మీరు చదువుకోండి కావాలంటే. ఒక్కొక్కసారి అన్యులకున్న జ్ఞానం మనకు ఉండట్లా. నేను మొన్న కూడా చెప్పా, గురువారం ఒక ఆవిడ నాతో మాట్లాడింది. ఆవిడ చర్చికి వెళ్ళట్లా. ఆవిడ చూస్తే నాకంటే ఎక్కువ వాక్యాలు తెలుసు ఆవిడకి. వాక్యాన్ని హృదయంలో దాచుకుంటానండి పాస్టర్ గారు అంటుంది. నిజమే. ఆవిడతో మాట్లాడితే నాకు అనిపించింది. నెల్లూరు నుంచి ఫోన్ చేసింది. రాజ సులోచన ఆవిడ పేరు. రికార్డింగ్ చేశాను, కావాలితే వినండి నా దగ్గరికి వచ్చి. అబద్ధం చెప్పండి. ఆవిడ అన్యురాలే. అన్యురాలు అనకూడదు, రక్షణ లేని క్రైస్తవురాలు. సులువు మీద దొంగ లాంటిది ఆవిడ. అంటే దొంగ అని నేను అంటలే, వెంటనే మారు మనసు
దేవుడి రాజ్యానికి వెళ్ళిపోయిన ఆవిడ లాంటిది. నిజంగా ఆవిడకున్న విశ్వాసం, ఆవిడకున్న వాక్య జ్ఞానం మనలో చాలామందికి లేదు. ఫిలిష్తీయులకున్న జ్ఞానం ఇజ్రాయెల్కి లేదండి. కొన్నిసార్లు వాళ్ళు ముట్టుకోలే. మళ్ళీ ఆ బంగారు పందికొక్కుల్ని అవునా కదా, ఆ బంగారు అన్నంతా మనసులో పెట్టచ్చు, కానీ ఇంకొక పక్కకి ఇంకొక చిన్న పెట్టి చేశారు. దేవుడు కూడా అంగీకరించాడండి. ఎవరిని ఎందుకు అంగీకరించారంటే, ఫిలిష్తీయులు మందసాన్ని చేతులతో మోసి బండి మీద పెట్టారు. అసలు మందసాన్ని చేతులతో మోస్తే, చేతులతో ముట్టుకుంటే ఒప్పుకుంటాడంటే టైం లేదు. లేవియా కాండంలో కానీ నిర్గమాకాండంలో కానీ దాని పక్కన కొంకులు ఉంటాయి. ఆ కొంకుల్లో నుంచి కర్ర పెట్టి ఏం చేయాలి, వీళ్ళు మందసాన్ని లేపి పెట్టారంట. దేవుడు ఏమి ఉజ్జా చేయిచా పట్టుకుంటే దేవుడు ఏం చేసాడు? ఇంకో మాట చెప్తాను చూడండి. వీళ్ళు మీరు గమనించండి, అసలు దేవుడు ఎడ్లనే బలిగా పోతూ ఏమండి మగవాటినే దేవుడు అంగీకరిస్తాడు. కానీ ఈ ఆవులను కూడా ఎందుకు అంగీకరించాడంటే, వీటి మనసును చూసి, వీటి త్యాగం చూసి దేవుడు ఏం చేశాడు? దేవుడికి మన అర్పణ నచ్చాలి. ఏం నచ్చాలి? అర్పణ నచ్చాలి. నువ్వు దేవుడు మందసాన్ని మోయడానికి సిద్ధపడ్డావా? మోస్తే ఏమైనా త్యాగం చేస్తున్నావా? రాజమార్గంలో ఉన్నావా? అరవడంలో, స్తుతించడంలో నువ్వు ఎలాగున్నావు? మార్గం తప్పలేదండి. మార్గం గమ్యం వరకు 1 కిలోమీటర్ ఆగకుండా, ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోయినాయండి. పిల్లల గుర్తురాలే, ఇల్లు గుర్తురాలే, ఏది గుర్తురాలే. మనకేం గుర్తు వస్తుంది? ఇంకొక అరగంట అవుతే ఆకలి గుర్తొచ్చేది కదా. మందసాన్ని మోసిన పాడి ఆవులు. ఈరోజు మనం కూడా అలాగుందాం. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. దేవుడు మారు మనసు పొందుటకు, దేవుడు కాడి మోయుటకు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడేమో. ఎదురాడే మనసు మనకు ఉండకూడదు. మెడ గాయం అవుతూ ఉంటే, ఆ మామూలుగా అయితే ఎద్దు ఏం చేస్తుంది? ఎదురాడుతూ ఉంటుంది. కానీ రోమపత్రికలు ఉంటుంది చూడండి. ఒకసారి చివరిగా ఈ మాట ఒకటే చదివిస్తానమ్మా. చివరికి ఈ మాటే ఒకటే చదివిస్తా. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక, చూడండి, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? గుర్తుపెట్టుకోండి. ఎదురాడే మనసు ఆవులకి లేదండి. మనలో చాలామందికి దేవుడు మాటకు కానీ దేవుడు వాక్యానికి కానీ ఏం చేస్తున్నాం తెలుసా? ఎదురాడుతున్నాం. కఠిన హృదయం. ఏ హృదయం? హృదయాలు కఠినం చేసేసుకుని ఏమంటే సీనియర్ విశ్వాసులు, సీనియర్ క్రైస్తవులు ఒకప్పుడు ప్రేమ ఎప్పుడు విడిచిపెట్టేశారు. ఇందాక పాస్టర్ గారు కూడా అన్నారు, మొదటి ప్రేమను విడిచిపెట్టేశారు, మొదటి ప్రార్థన జీవితం విడిచిపెట్టేశారు. ఒక వైరాగ్యం అనేది లేకుండా ఏం చేస్తున్నామంటే బ్రతుకుతున్నాం. తిండి, వస్త్రాలు, సంపద. ఎలా సంపాదించాలి, ఎలా కూడబెట్టాలి. ఏమైనా సచ్చేటప్పుడు ఏమైనా పట్టుకెళ్తావా? మా నాన్న అంటున్నాడు, నాకు ఈ సంవత్సరం బట్టలు కొనక నాన్న అన్నాడు. మొన్నే నేనన్నా, ఎందుకు నాన్న అన్నా, నేను చచ్చిపోతే ఈ బట్టలన్నీ ఎవరికి పనికిరావురా, ఇంకో 1-2 సంవత్సరాలు ఉంటాను నేను. ఏంటంటే 1-2 సంవత్సరాలు నేను ఉంటాను. తర్వాత ఏమవుతాను? చచ్చిపోతాను. చచ్చిపోతాను కాబట్టి ఈ బట్టలన్నీ మీకు ఎలాగో ఏదైనా సేవకు ఖర్చు పెట్టే డబ్బులు ఉంటాయి అంటున్నాడు. మనకైతే ఎన్ని జతలు బట్టలు ఉన్నా, నిన్న చీరల కొట్టుకడికి వెళ్తే అన్నీ బాగున్నాయండి, అన్నీ తీసేసుకుని ఏం చేసి నెత్తి మీద వేసి కొట్టుకోవడానిక? చచ్చాక ఏమన్నా మన సమాధి మీద వేయడానిక? అలాగంటే మీకు బాధ అవుతుందండి. చూసినవి అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది. కానీ ఆత్మ సంబంధంగా మనకి ఇది లేదు అని ఎప్పుడన్నా చింతపడ్డారా? ఆలోచించండి. దేవుడు బిడ్డ, దేవుడు మనసు మోసే కుటుంబాలుగా మనం ఉందాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించి దేవుడు దీవించును గాక. ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకు